హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. మెగా డిఎస్సికి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. అందరూ నన్ను మీరు కోచింగ్ తీసుకున్నారా, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇంట్లోనే ప్రిపేర్ అయ్యారా, కోచింగ్ తీసుకుంటే బెటరా, ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడున్న ఇంత తక్కువ టైంకి అయితే కోచింగ్ అయితే అవసరం లేదండి. ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ అయితే చాలా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. జాబ్ కొట్టే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ టైంని మాత్రం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. ఆ టైం మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. ఏ సబ్జెక్ట్కి ఎంత చదవాలి, ఫస్ట్ మీకు ఇచ్చిన సిలబస్లో మీరు ఎంతవరకు చదవగలరు, మీకు ఎంతవరకు ఎఫిషియన్సీ ఉంది, అన్ని టాపిక్స్ మీద గ్రిప్ ఉందా, ఇప్పుడు ఎన్నో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎంతవరకు వచ్చు, అందులో ఇప్పుడైతే కొంచెం సైకాలజీ కూడా ఇంక్లూడ్ చేసారు, అది ఎంతవరకు వచ్చు, ఇంకా మెథడాలజీ మీద మీకు ఎంత గ్రిప్ ఉంది, కంటెంట్ మీద ఎంత గ్రిప్ ఉంది, ఇంకా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద ఎంత గ్రిప్ ఉంది, వాటన్నింటినీ చూసుకొని అందులో ఎక్కువ వెయిటేజ్ ఏది ఉందో దానికి టైంని ఎక్కువ కేటాయిస్తూ అన్నింటినీ సమపాలలో చదువుకోవాలి. అప్పుడే మనకైతే జాబ్ వస్తుంది. ఇంట్లో ఏ ఒక్క పార్ట్ని నెగ్లెక్ట్ చేసినా మనమైతే జాబ్ సాధించడం చాలా కష్టం. ఎందుకంటే డిఎస్సిలో ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్కే ఉంటుంది. 80 మార్క్స్ అంటే 160 క్వశ్చన్స్. మనం ఒక మార్క్ క్వశ్చన్ రాంగ్ చేస్తే హాఫ్ మార్క్ అంటే మన ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇందులో టెట్ వెయిటేజ్ కూడా కీలకం కాబట్టి పాయింట్ డిఫరెన్స్లోనే మనకైతే ర్యాంక్స్ చాలా తేడా ఉంటాయి. చూసారు కదా మొన్న గ్రూప్ 4 ఎలా ఉందో, అది అసలు నెగిటివ్ లేదు, నెగిటివ్ ఉందా లేదు, సింగిల్ క్వశ్చన్కి సింగిల్ ఆన్సర్ అయినా కూడా పాయింట్లలో వేరియేషన్ వచ్చింది. ఇక్కడ అన్ని పాయింట్సే, క్వశ్చన్కి హాఫ్ మళ్ళీ టెట్ వెయిటేజ్ ఉంది. సో ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రిపేర్ కేర్ఫుల్లీ. కోచింగ్ విషయానికి వస్తే, నేను కోచింగ్కి గురుకులాకని కోచింగ్కి జాయిన్ అయినా. నేను అప్పుడు రాగానే ముందు సిలబస్ అయితే చూసుకుంటే కంటెంట్ ఇంటర్ వరకు ఉంది. ఇంటర్ వరకు అంటే మొత్తం చదవాల్సిన అవసరం లేదు, 10th కంటిన్యూషన్ ఉండే రావాలి. సో నాకైతే 10th వరకు బేసిక్స్ చాలా బాగున్నాయి. నేను చదివింది గవర్నమెంట్ స్కూలే కానీ మా సార్లు అయితే చాలా బాగా చెప్పిండు. సార్కి నాకు ఎట్లా బెనిఫిట్ అయింది అంటే, స్కూల్లో ఉన్నప్పుడు నేను అప్పుడు టాపర్ అన్నమాట. అయితే క్లాస్లో సార్ ఒక ప్రాబ్లం చెప్తే వినేవాళ్ళం. నెక్స్ట్ ప్రాబ్లం చేసేలోపే నేను తొందర సాల్వ్ చేసి సార్ చూపెట్టేదాన్ని. సో సార్ ఏం చేసేవాడంటే నెక్స్ట్ బిట్లో మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ నన్నే బోర్డు మీద చేయమనేవాడు. సో దట్ నాకు ఏమైందంటే అన్ని బోర్డు మీద చేసేసరికి నాకు ఎక్కువ గుర్తుండిపోయినాయి. చెప్పాలంటే నేను మ్యాథమెటిక్స్ ఇప్పటివరకు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. జస్ట్ బుక్ చూసుకొని వెళ్ళిపోతా అంతే. పాయింట్ టు పాయింట్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఇట్లా ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వాలి, మంచిగా అనాలిసిస్ చేసుకొని దీని తర్వాత ఇది అనుకుంటా. కానీ ఎప్పుడు పెన్ను పెట్టయితే నేను ప్రాక్టీస్ చేయలేదు. సో ప్రాక్టీస్ చేయొద్దు అని నేను చెప్పాను. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో. కానీ నాకు మాత్రం అలా బెనిఫిట్ జరిగింది అని చెప్తున్నా. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, రాని కాన్సెప్ట్ని మీరు అస్సలే ముట్టుకోకండి, ఓకేనా. ఇప్పుడు కోచింగ్ వెళ్ళాలా అంటున్నారు కదా, దూరం కోచింగ్ అయితే వెళ్ళకండి. ఒకవేళ మీకు అవైలబుల్, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ సిటీలో ఉన్నారనుకోండి, లేదంటే వేరే మంచిర్యాల ఏదైనా సిటీలో ఉన్నప్పుడు మీకు సిటీలోనే ఏదైనా కోచింగ్ సెంటర్ ఉంటే జాయిన్ అవ్వండి. బట్ ఎవ్రీడే క్లాసెస్కి వెళ్ళకండి. మీకు డైలీ మెసేజ్ వస్తుంది కదా ఏ క్లాస్ ఉంది అని, అప్పుడు మీకు రాని టాపిక్కి వెళ్ళండి, సరేనా. వచ్చిన టాపిక్కి ఎక్కువ టైం కేటాయించవద్దు, రాని టాపిక్కి వెళ్ళండి. ఎందుకంటే కోచింగ్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం. మార్నింగ్ 9 కంటే 10కి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో 11:30కి టీ బ్రేక్ వెళ్తారు, హాఫ్ అన్ అవర్ తీసుకుంటారు. మళ్ళీ లంచ్ బ్రేక్ 1 to 2 అంటారు, 2 to 15కి వస్తారు. మళ్ళీ 3:30 బ్రేక్, మళ్ళీ 5 వరకు. ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే టెన్షన్గా పిల్లలు వచ్చే టైం కంటే మనం కొంచెం ముందే స్టార్ట్ అయ్యి ఇంటికి రావాలి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీకు ఏవైతే టాపిక్స్ రావో ఆ టాపిక్స్కి కోచింగ్కి వెళ్ళండి. డబ్బుల కోసం చూడకండి, కోచింగ్లో జాయిన్ అవ్వండి. కాకపోతే ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉన్నా కంపల్సరీ అటెండ్ అవ్వండి, అది మీరు ప్రిపేర్ అయినా కాకపోయినా. ఎందుకంటే ఎగ్జామ్ రాయడం వల్ల మనకి భయం అనేది తొలగిపోతుంది. ఎగ్జామ్లో మనం మిస్టేక్ చేసిన ప్రతి క్వశ్చన్ మనకి కంపల్సరీ మళ్ళీ గుర్తుంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ రాయడం ఒక్కటే కాదు, ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ అనాలిసిస్ చేసుకోండి. మీరు ఎట్లా తప్పైంది, ఎందుకు తప్పైంది, తెలిసి పెట్టిరా తెలియక పెట్టిందా, ఆ ప్రాసెస్ని ఒకసారి చూసుకోండి. ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయో చూసుకోండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత కంపల్సరీ అనాలిసిస్ అనేది చేసుకోవాలండి. మా ఇన్స్టిట్యూట్లో కూడా చాలా ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఎగ్జామ్స్ పెడితే రాసేవాళ్ళు కానీ పేపర్స్ కలెక్ట్ చేసుకోకపోతుండే. మాకైతే అక్కడ ఉంటారు కదా రిసెప్షనిస్టులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ
తీసుకునేదాన్ని నేనైతే పేపర్స్. ఎందుకమ్మా ఎందుకు ఇంత తీసుకుంటున్నాను మేడం, నాకు కావాలని అక్కడ బండిల్ ఆఫ్ పేపర్స్ ఉంటుండే. ఒక్కొక్క గ్రూప్లో 100-200 మెంబర్స్ ఉంటే అందరికి ఒకేసారి ఎగ్జామ్ పెడుతుండే. గ్రూప్స్ అయితే అసలు వేరే లెవెల్. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అందరూ ఒకే దగ్గర ఉంటుండే. బ్యాచెస్ వైజ్గా ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ పేపర్ కూడా దొరకకపోయేది. అయినా కూడా నేను వెళ్ళి బెండల్స్ చూసి నా పేపర్ వెతుక్కొని మేడమ్స్ దగ్గర క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ కీ ఉంటుందన్నమాట. ఆ ఆన్సర్ కీని పిక్ తీసుకొని వచ్చి అన్నీ వెరిఫై చేసుకునేదాన్ని. అట్లా చేసుకుంటేనే మనకైతే చాలా గుర్తుంటుంది. సో ప్రతి ఒక్కరు అలానే చేయండి. చెప్పాలంటే నేను గురుకులకని కోచింగ్ జాయిన్ అయినా కానీ గురుకులాలో 40% సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు. మెథడాలజీకి అయితే ఎప్పుడు అడిగినా కూడా సార్ అది ఏముందమ్మా మెథడాలజీ 100 మార్క్స్ 1 వీక్లో పోర్షన్ కంప్లీట్ అవుతుంది, ఓన్లీ 10 చాప్టర్సే ఉంటాయి కదా, మేము 1 వీక్లో చెప్పిస్తాం, మళ్ళీ 2-3 చాప్టర్స్ ఈజీగా ఉంటాయి, అందరికి కామన్గా ఉంటాయి, అవన్నీ ఒకరోజు, ఇంకా మిగిలినవన్నీ 6 డేస్. సో 1 వీక్లో సిలబస్ అయిపోతుంది, మీరు ఈజీగా చదువుకోవచ్చు, అది ఇప్పుడే కాదు ఎగ్జామ్ ముందు చెప్పిస్తే మంచి గుర్తుంటుంది అని ఎప్పుడు అడిగినా కూడా పోస్ట్ పోన్ చేసేవాడు. అసలు సిలబస్ కూడా కాలేదు. ఇంకా కంటెంట్ విషయానికి వస్తే ఇంటర్ టాపిక్స్ అయితే అసలు స్టార్ట్ కూడా చేయలేదు, 10th వరకే చేసిండు, అది కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పడం, ఫుల్ టైం వేస్ట్, చాలా బాధ అనిపించింది. ఒక జిఎస్ మాత్రం జరిగింది. జిఎస్లో కూడా ఊకే ప్రతిసారి టీచింగ్ ఆప్టిట్యూడే చెప్పియడం. జిఎస్లో కూడా ఒక 50% సిలబస్ కంప్లీట్ అయిందో లేదో అట్లుందన్నమాట. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ని నమ్ముకుంటే సిలబస్ అయితే కంప్లీట్ చేయదు. మనం ఎప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి. సో మనల్ని మనం నమ్ముకుంటే మన చేతుల్లో ఉంది కాబట్టి మనం టైం ప్రకారం మేనేజ్ చేసుకుంటూ మనం ఎంతవరకు చదవాలి, మన పోర్షన్ ఎంత కంప్లీట్ చేసినాం, ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి, మనకి ఎప్పటికీ ఫీడ్బ్యాక్ దొరుకుతూ ఉంటుంది. సో మనం ఈజీగా చదువుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అదే కోచింగ్ సెంటర్ దగ్గర ఉంటే జాయిన్ అవ్వండి. దేనికోసం ఎగ్జామ్ ప్రాక్టీస్ అవుతుంది. మనం ఎగ్జామ్ రాయమంటే మనకి రాయాలనిపించదు. ఎంత టెక్స్ట్ బుక్స్ మోడల్ పేపర్స్ తెచ్చుకున్నా కూడా హాఫ్ క్వశ్చన్స్ వేసేసరికి మనకి ఏమవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. అమ్మో 1.5 అవర్ రాయాలా, 2 అవర్స్ రాయాలా, 3 అవర్స్ రాయాలా అనిపిస్తుంది. అదే ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ అయితే కంపల్సరీ అక్కడ మార్క్స్ డిస్ప్లే చేస్తారు, మనకి ఏమనిపిస్తే మంచి మార్క్స్ తెచ్చుకోవాలనిపిస్తుంది. సో మనం ఎగ్జామ్ ఉంది అంటే కంపల్సరీ చదువుతాం. ఓకేనా. ఇంకా ఆన్లైన్ కోచింగ్ బెటరా ఆఫ్లైన్ అడుగుతున్నారు. ఆన్లైన్ అయితే నిజంగా వేస్ట్ అండి. మనం తీసుకుంటాం, ఫోన్లో యాప్ ఉంటుంది కానీ మనం వినలేము, చేయలేము, చూడలేము. అసలు మ్యాథమెటిక్స్కి కోచింగ్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా టైం వేస్ట్ చేస్తారు. ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్ అంటే మనం చదవాలి, మనకు చదివే ఓపిక ఉండదు, చదువుతూ ఉంటే బోర్ వస్తుంది. సోషల్ కానీ సైన్స్ కానీ బోరో నిద్రనో ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ మ్యాథ్స్ అనగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నీకు నిజంగా చదవాలని ఉంటే మ్యాథ్స్ అనేది నువ్వు ఒక ప్రాబ్లం చేయగానే ఒక ప్రాబ్లం వచ్చిందనుకో ఫటాఫట్ చేసేస్తావు. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాని ప్రాబ్లమ్ని గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే కంపల్సరీ మీకు ఏదో ఒక దగ్గర దానికి సొల్యూషన్ దొరుకుతుంది. రాని సొల్యూషన్ కంపల్సరీ ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి, ఆన్సర్ రాసుకోండి. మీరు ఏ చాప్టర్ ప్రాక్టీస్ చేసినా మీద చాప్టర్ నేమ్ రాయండి, అంటే యూనిట్ నేమ్ రాసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్నీ ఒక బుక్లో రాసుకోండి, మీకు ఈజీ ఉంటుంది. ఒకసారి మీకు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రివిజన్లో చాలా యూజ్ అవుతుంది ఆ బుక్, హ్యాండ్ బుక్ అనేది. మళ్ళీ మనం సెకండ్ టైం చదివినప్పుడు బుక్స్ చూడొద్దు, ఓన్లీ నోట్సే ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ కూడా ప్రిపేర్ అవ్వద్దు, కళ్ళతోనే చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రాసినాం కాబట్టి చూసుకుంటే సరిపోతుంది. అట్లా టైంని యూజ్ చేసుకోండి. ఇంకా ఏమున్నాయి డౌట్స్? ఆన్లైన్ ఆఫ్లైన్ అయిపోయింది, కోచింగ్ అయిపోయింది. డిఎస్సికి ప్రిపరేషన్ చేయమన్నారు కదా, దానికి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. ఇప్పుడు కోచింగ్ గురించి అయితే అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయా? ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి, నేను పర్సనల్గా అయితే రిప్లై ఇస్తాను. కొంచెం యూట్యూబ్ వీడియో చేయడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా ఫీవర్గా ఉంది, మా బాబు కూడా వామిటింగ్స్, ఫీవర్. సో దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. డిఎస్సికి ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించిన బుక్స్ విషయాలన్నీ కూడా నేను అక్కడే చెప్తాను. ఈ వీడియో ఓన్లీ కోచింగ్ గురించి, అంటే కోచింగ్ తీసుకోవాలా వద్దా అని. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, మీ ఇంటి దగ్గరలో కోచింగ్ సెంటర్ ఉంటే జాయిన్ అవ్వండి. రాని టాపిక్స్కే వెళ్ళండి. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ జరిగినప్పుడు వెళ్ళండి, ఎందుకంటే అవి ఎన్నిసార్లు మనం చదివినా కూడా ఎక్కువ వింటే ఎక్కువసార్లు గుర్తుంటాయి. సో మీరు ఆ క్లాస్ని మిస్ చేసుకోవద్దు. అట్లనే కరెంట్ అఫైర్స్, జీకే ఎప్పుడు జరిగినా వెళ్ళండి. జీకే ఏ టాపిక్ అయినా, తెలిసిన టాపిక్ అయినా తెలియని టాపిక్ అయినా వెళ్ళండి. ఇప్పుడు మీరు జీకే టాపిక్ స్టాండర్డ్ జీకే రోజు మీకు జీకే క్లాస్ అని పెట్టారనుకో, మీకు జీకేకి సంబంధించిన మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే తీసుకెళ్ళండి.
కోచింగ్ జరిగేటప్పుడు క్లాస్ వినండి, దానితో పాటు మీ దగ్గర ఉన్న బుక్ని చదువుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. అట్లా ఏ క్లాస్ జరిగితే ఆ క్లాస్కి సంబంధించిన బుక్ తీసుకెళ్ళండి, అక్కడ వినండి. సార్ ఇప్పుడు 1 అవర్ అంటే 1 అవర్ క్లాస్ చెప్పడు, బోర్డు మీద చెప్పినంతసేపే ప్రాబ్లం చేస్తాడు, తర్వాత మళ్ళీ కొంచెం చిట్ చాట్ చేస్తూ ఉంటాడు. సో ప్రాబ్లం చెప్పినప్పుడు వినండి, విని చూడకుండా మీ బుక్లో ట్రై చేయండి. మళ్ళీ ఇంకా టైమింగ్ ఉంటుంది, ఆ టైంలో మీ బుక్లో ఉన్న క్వశ్చన్ ఒకటి వేసుకొని ప్రాక్టీస్ చేయండి. అట్లా టైంని యూటిలైజ్ చేసుకోండి. కోచింగ్ సెంటర్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే ముచ్చట్లు పెడతారు. కాకపోతే ఒకవేళ మీ దగ్గర ఇంకా మొబైల్ ఏమైనా యాప్స్ పీడిఎఫ్స్ ఉంటే అవి తీసుకెళ్ళి చూడండి. సెల్ అయితే ఎవరికి కనిపించదు. మనం పెద్ద బుక్ ఓపెన్ చేసరికి అందరి కళ్ళు మన మీదనే ఉంటాయి. అబ్బో అక్కడ క్లాస్ జరగని కూడా ఏమైనా క్లాసెస్ చేస్తుంది. సో మన చుట్టుపక్కల రకరకాల వ్యక్తులు ఉంటారు. సో మనం వాళ్ళందరినీ ఓవర్కమ్ చేయాలి. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆన్లైన్ కోచింగ్ అయితే అస్సలు వద్దండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్లో కొట్టుకోండి, చాలా క్లాసెస్ వస్తాయి. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.